హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 49th వీడియో వచ్చేసిందంటే వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. ఈ క్వశ్చన్ మనకు వచ్చేస్తుంది ఇంకా ఓకే, ఫైనల్ ఎగ్జామ్లో పక్కా ఈ క్వశ్చన్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీరు ఒక్కసారి వీడియో విన్నారంటే ఇంకా మీకు గుర్తుండిపోవాలి లైఫ్లో, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఆ స్టేట్మెంట్, థియరంలో ఉన్న స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో థియరం యొక్క స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ఈక్వేషన్ టు పేర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ పేర్ ఆఫ్ లైన్స్ ax square plus 2hxy plus by square is equals to 0 is h into x square minus y square is equals to a minus b into xy. సో ఈ స్టేట్మెంట్లు ఏమంటున్నాడో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇవి వచ్చేసి పేర్ ఆఫ్ లైన్స్. ఓకే, ఈ పేర్ ఆఫ్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఏంది చెప్పండి, ax square plus 2hxy plus by square is equals to 0. ఓకేనా, ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ లైన్స్కి నేను యాంగులర్ బైసెక్టార్స్ డ్రా చేస్తున్నా. సో చాలామందికి డౌట్ ఏంటంటే యాంగులర్ బైసెక్టార్ అంటే ఏంది. చూడండి, యాంగులర్ బైసెక్టార్ అంటే ద లైన్ విచ్ డివైడ్స్ ద యాంగిల్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. సో ఆ లైన్ టోటల్ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను రెడ్ కలర్ మార్కర్తో గీసిన లైన్ ఏదైతుందో దట్ ఈస్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ దిస్ టూ లైన్స్. ఓకేనా, సో ఇది వచ్చేసి యాంగులర్ బైసెక్టార్ అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు ఈ యాంగులర్ బైసెక్టార్ అనేది చూడండి, ఈ టోటల్ యాంగిల్ ఎంత, సపోజ్ ఇది టోటల్ యాంగిల్ అనుకుందాం. ఓకే, ఈ టోటల్ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్ అంటే ఎన్ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిందని అర్థం. సో ఇది వచ్చేసి టోటల్ యాంగిల్ కదా, టోటల్ యాంగిల్ ఏంది ఇదే కదా, ఆ టోటల్ యాంగిల్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే లైన్ని మనము యాంగులర్ బైసెక్టార్ అని అంటాం. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇక్కడనేమో పేర్ ఆఫ్ యాంగులర్ బైసెక్టార్ ఆఫ్ యాంగిల్స్ అన్నాడు, కానీ మీరు ఒకటే యాంగులర్ బైసెక్టార్ తీసుకున్నారు ఏంది, టూ లైన్స్ ఉన్నాయి కాబట్టి టూ యాంగులర్ బైసెక్టార్స్ ఉండాలి కదా అని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేసినాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో నేను ఎక్స్టెండ్ చేసిన అనుకోండి. ఓకే, అండ్ నేను మళ్ళీ ఈ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసిన అనుకుందాం. మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక యాంగులర్ బైసెక్టార్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఒక యాంగులర్ బైసెక్టార్ వస్తుంది. ఓకేనా, సో ఇది కూడా ఒక యాంగులర్ బైసెక్టార్, కానీ నేను ఎందుకు తీసుకోలేదు చెప్పండి. సో మన ప్రూఫ్కి ఒక యాంగులర్ బైసెక్టార్ సరిపోతుంది. ఓకేనా, మన ప్రూఫ్కి ఒక యాంగులర్ బైసెక్టార్ సరిపోతుంది కాబట్టి నేను ఇంకో యాంగులర్ బైసెక్టార్ని తీసుకోలేదు. సో మొత్తానికి మనం ఏం కనుక్కోవాలి, ఈ టూ యాంగులర్ బైసెక్టార్స్కి మనము ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకేనా, ఈ టూ యాంగులర్ బైసెక్టార్స్కి మనం ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం చూద్దాం. ఓకేనా, సో మీకు స్టేట్మెంట్ అర్థమైనట్టే కదా, సింపుల్గా టూ యాంగులర్ బైసెక్టార్స్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకేమిచ్చిండు, ఆ మనకేమంటారు టూ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఈ ఈక్వేషన్ ఇచ్చిండు అంతే మనకు. ఓకేనా, సో రైట్స్ ఓకే, మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు థియరం స్టార్ట్ చేసినాం చూడండి. లెట్ ax square plus 2hxy plus by square is equals to 0 represent lines y is equals to m1x, y is equals to m2x. సో మనం ఇందాక అనుకున్నట్టే ఈ పర్టిక్యులర్ లైన్, ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, టూ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆ టూ లైన్స్ని నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక లైన్ని y ఈజ్ ఈక్వల్స్ టు m1x అనుకుంటున్నాను, దాని లైన్ ఈక్వేషన్ని, ఇంకో లైన్ ఈక్వేషన్ని y ఈజ్ ఈక్వల్స్ టు m2x అని అనుకుంటున్నా. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లైన్ వన్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ1. ఇక్కడ నేను గీసుకోకపోవడానికి రీజన్ ఏం చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. ఓకేనా, సో లేకపోతే మనం ఏం చేద్దామంటే ఇట్లా పెట్టుకుందాం. వద్దులే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సో లైన్ వన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ తోటి θ1. సిమిలర్గా లైన్ టూ అంటే ఇదే కదా, అంటే ఏ యాంగిల్ మేక్ చేస్తుంది చూడండి, దీన్నే మనం θ2 అనుకుందాం. ఓకేనా,
ఇది θ2, ఇది టోటల్ θ1. ఓకేనా, క్లియర్ అర్థమైంది. ఓకే, ఇక్కడ మీకోసం నేను కింద రాస్తున్నా దీన్ని. టోటల్ ఇది ఇంకో ఈ బ్లాక్ లైన్ టోటల్ మీరు అట్లా గుర్తుపెట్టుకోండి, మీరు ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత. సో θ1 θ2 వచ్చేసి యాంగిల్స్ మేడ్ బై ద లైన్ L1 అండ్ యాంగిల్ మేడ్ బై ద లైన్ L2 విత్ ఎక్స్ యాక్సిస్. బాగుంది. లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు mx బి ద ఈక్వేషన్ ఆఫ్ వన్ యాంగులర్ బైసెక్టార్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ రెడ్ లైన్ వచ్చేసి యాంగులర్ బైసెక్టార్ అని అనుకున్నామా లేదా? సో ఈ యాంగులర్ బైసెక్టార్ యొక్క ఈక్వేషన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx అని అనుకుంటున్నాం. చూడండి ఇక్కడ రాసుకున్నాను లేదా, y ఈజ్ ఈక్వల్స్ టు mx అని. సో ఈ యాంగులర్ బైసెక్టార్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఈ రెడ్ మార్కర్ తోటి గీసినాను చూడండి. దట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద యాంగులర్ బైసెక్టార్ విత్ యాంగిల్ మేడ్ బై ద యాంగులర్ బైసెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇది వచ్చేసి ఆ యాంగిల్. దాన్ని మనం ఏమనుకుంటామంటే టీటా అనుకుందాం. ఓకే, మీకు డౌట్ కొంచెం ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ టీటా అని పెడుతున్నా. ఓకే సరే, బాగుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ఉందా, నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ని కిందికి పంపించినప్పుడు ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు y/x. సో ఎందుకు ఇట్లా చేసినారు అంటే వెయిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఒక 2 రిలేషన్స్ రాస్తున్నా. ఆ 2 రిలేషన్స్ ఎట్లా వచ్చినాయి అనే డౌట్ మీకుంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్లో వెళ్ళేసి దానికి సంబంధించిన థియరం ఒకటి చూసేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను 2 రిలేషన్స్ గురించి చెప్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2h/b, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు a/b. సో m1 m2 అంటే ఏంది, స్లోప్స్ ఆఫ్ లైన్ L1 లైన్ L2. సో m1 plus m2 is equals to -2h/b, m1 into m2 is equals to a/b. సో ఇది ఎక్కడికి నుంచి వచ్చింది సార్ అంటే మీరు ప్రీవియస్ వీడియోస్లో దీనికి సంబంధించిన థియరం చూస్తే మీకు అర్థమైపోతుంది. సరే, బాగుంది. మనకి స్ట్రేట్ లైన్స్లో మనం ఒక ఇంపార్టెంట్ ఫార్ములా నేర్చుకున్నాం. స్లోప్ యొక్క ఫార్ములా ఏంది, m is equals to y2 minus y1 by x2 minus x1 is equals to tan theta. That means m1 is equals to tan theta 1 అనుకోవచ్చా అనుకోదా? ఎస్, ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ m2 ఈజ్ ఈక్వల్స్ టు tan theta 2 కదా, m ఈజ్ ఈక్వల్స్ టు tan theta కదా. m అంటే ఏంది చూడండి, స్లోప్ ఆఫ్ వన్ యాంగులర్ బైసెక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ m ఈజ్ ఈక్వల్స్ టు tan theta కదా. బాగుంది. ఇక్కడ θ1 θ2 ఎందుకు వచ్చిందంటే ఈ స్లోప్ ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ1 కాబట్టి tan θ1 వచ్చింది. m2 అంటే ఈ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, లైన్ 2 θ2 కాబట్టి θ2 వచ్చింది, tan θ2. ఇక్కడ tan θ ఎందుకు వచ్చింది, ఈ యాంగులర్ బైసెక్టర్ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, రాసుకున్నాక θని, అందుకే tan θ అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను m1 ప్లేస్లో tan θ1 ప్లస్ m2 ప్లేస్లో tan θ2 పెట్టుకున్నా. సో tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్స్ టు -2h/b. తర్వాత చూడండి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు a/b అంట. సో m1 ప్లస్లో tan θ1 పెట్టుకోవచ్చా, ఎస్, ఇంటూ m2 ప్లస్లో tan θ2 పెట్టుకోవచ్చా, ఎస్. tan θ1 ఇంటూ tan θ2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఎస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నేను ఒకటి రాసినాను చూడండి, యాంగిల్ m ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ n అని రాసిన. యాంగిల్ m ఏది, ఇది యాంగిల్ m, రెడ్ కలర్ మార్కర్తో గీసింది. యాంగిల్ n ఏంది, ఇది. ఈ రెండు ఈక్వల్ అంట. ఎట్లా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంది చెప్పండి, యాంగులర్ బైసెక్టర్ అనేది టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది చూడండి, ఇవి 2 లైన్స్ అనుకుందాం, మనం తీసుకున్న 2 లైన్స్, పేర్ ఆఫ్ లైన్స్ మధ్యలో యాంగిల్ ఇది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ గీసిన. ఇప్పుడు ఈ యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, ఈ టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇదొక పార్టు, ఇదొక పార్టు. అంటే ఈ పార్ట్ యాంగిల్ ఎంత ఉందో ఈ పార్ట్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రండి. సో రెడ్ మార్కర్ అంటే ఈ మధ్య లైన్ ఉందా, ఇది వచ్చేసి మన బైసెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ బైసెక్టర్ ఏం చేస్తుంది, యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా. సో ఒక పార్ట్ వచ్చేసి యాంగిల్ n, ఒక పార్ట్ వచ్చేసి యాంగిల్ m. సో రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ m ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ n. యాంగులర్ బైసెక్టర్ డివైడ్స్ టోటల్ యాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అర్థమైందా లేదా? సరే, బాగుంది. ఇప్పుడు రాసేది మాత్రం మీరు జాగ్రత్తగా చూడాలి. θ1 మైనస్ θ ఈజ్ ఈక్వల్స్ టు θ మైనస్ θ2. ఇది ఎక్కడికి నుంచి వచ్చిందంటే మనం యాంగిల్ m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ n వాల్యూ చూసుకున్నాం కదా. యాంగిల్ m వాల్యూ చూద్దాం. యాంగిల్ m అంటే ఏంది, ఇదే కదా, జాగ్రత్త చూడండి, ఇదే కదా యాంగిల్ m అంటే. ఓకే, యాంగిల్ m అంటే ఇదే కదా, ఇక్కడ ఏముంది ఇక్కడనే చెప్తా.
నాకు ఈ యాంగిల్ రావడానికి నేను ఏం చేస్తున్నా తెలుసా, టోటల్ θ2 ఉందా, టోటల్ θ1 ఉందా, ఆ θ1లకి ఎంచి θ తీసేస్తున్నా. అర్థం కాలే, సరే మీకోసం బొమ్మ వేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి y = mx, ఇది వచ్చేసి y1 = m1x, ఇది వచ్చేసి మనకు కావాల్సిన యాంగిల్ ఏది m. ఓకే, ఈ టోటల్ యాంగిల్ ఏంది, ఈ యాంగిల్ ఏంది. ఇప్పుడు గమనించండి, ఈ యాంగిల్ ఎంత, θ1, ఈ యాంగిల్ ఎంత, θ. సో ఇక్కడ మీరు గమనించండి, y1 = m1x అంటే లైన్ 1 కదా, లైన్ 1 ఎక్స్, ఇది ఎక్స్ యాక్సిస్, ఓకేనా, ఇది ఎక్స్ యాక్సిస్, ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్. లైన్ 1 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేసిన, టోటల్ యాంగిల్ చూడండి, θ1 రాసుకున్నానా లేదా. నెక్స్ట్ బైసెక్టర్ లైన్, ఇది బైసెక్టర్ లైన్ కదా, ఈ బైసెక్టర్ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేసిన చూడండి, θనా కాదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఎమ్ రావాలంటే θ1లకి ఎంచి ఈ θ తీసేస్తున్నా చూడండి, టోటల్ θ1లకి ఎంచి తీసేస్తున్నా. ఓకే, సో ఇది టోటల్ θ1, ఈ టోటల్ θ1లకి ఎంచి θ తీసేసిన చూడండి, టోటల్ θ1లకి ఎంచి θ తీసేసిన. ఏమైతే చెప్పండి, ఇందులోకి ఎంచి ఇది తీసేస్తే మనకు మిగిలింది ఇదే కదా, అందుకే యాంగిల్ ఏమని తీసేసుకున్నా. సో θ1 - θ = యాంగిల్ n. యాంగిల్ n ఎట్లా చేస్తాము, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఓన్లీ లైన్ 2 తీసుకుంటున్నా, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నా, బైసెక్టర్ లైన్ తీసుకుంటున్నా. ఓకే, ఇది వచ్చేసి y = mx, ఇది వచ్చేసి y2 = m2x. ఇప్పుడు గమనించండి, y2 = m2x ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, θ2. నెక్స్ట్ y = mx ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, y = mx అంటే ఏంది చెప్పండి, ఇక్కడ బైసెక్టర్ లైన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, θ. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే, గీ యాంగిల్ కావాలి, ఖాళీ గీ యాంగిల్, గీ పార్ట్ కావాలి. ఈ పార్ట్ కావాలంటే నేను టోటల్ పార్ట్లకి ఎంచి గీ పార్ట్ రిమూవ్ చేస్తే అయిపోతుంది కదా. సో టోటల్ పార్ట్ ఏంది, θలకి ఎంచి గీ పార్ట్ రిమూవ్ చేస్తున్నాయి, θ2. సో θ - θ2 అంటే టోటల్ θలకి ఎంచి θ2 రిమూవ్ చేసినాను అనుకోండి, గీది వచ్చేస్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ n. అవునా కదా. ఏ లైన్ తీసుకున్నా నేను, y = m2x, y = mx. చూడండి, y2 = m2x, y = mx. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈ యాంగిల్ కదా, యాంగిల్ n కదా, యాంగిల్ n కదా. సో ఈ టోటల్ θలకి θ2 తీసిన వచ్చేసి, సో θ - θ2 ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ θ2 ఇటు పంపించిన. సో ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, θ1 ప్లస్ అవుతుంది, ప్లస్ θ2 = మైనస్ θ అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ θ ప్లస్ θ ఎంత, 2θ. సో క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, tan ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. సో tan ఆఫ్ θ1 + θ2 = tan θ2. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, tan ఆఫ్ a + b ఫార్మాట్లో ఉంది కదా. సో tan ఆఫ్ a + b ఫార్ములా ఏంది, tan a + tan b / 1 - tan a tan b. tan 2θ ఏ ఫార్ములా ఉంది, 2 tan θ / 1 - tan2 θ. సో నేను ఆ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, tan θ1 + tan θ2 మనకు ఆల్రెడీ ఉంది. tan θ1 + tan θ2 వాల్యూ ఎంత, -2hb / 1 - tan θ1 tan θ2. 1 - tan θ1 × tan θ2 ఎంత మనకి, a/b = 2 tan θ. వెరీ 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 ఇంపార్టెంట్. 2 tan θ అంటే మనకి, ఓకే, మనం ఆల్రెడీ ఇందాక అనుకున్నాం m అంటే ఏంది, tan θ. సరే నేను ఇప్పుడు m ప్లేస్లో y/x పెట్టొచ్చా, మనం ఇందాక అనుకున్నాం. సో m ప్లేస్లో y/x పెడితే y/x = tan θ కదా. సో 2 tan θ ప్లేస్లో y/x / 1 - tan2 θ, 1 - y/x హోల్². సో క్లియర్గా అర్థమైంది. చూడండి, మన సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ అనే రిలేషన్ మనకి ఇక్కడ యూజ్ అయింది. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే డెఫినెట్గా నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూసేయండి. సో మొత్తానికి ఏమొచ్చింది మనకి, -2hb / 1 - a/b = 2 ×
y by x by 1 minus y by x whole square minus 2h by b by LCM and b into 1 ఎంత b minus a by b is equals to 2y by x by 1 minus y square by x square. ఇప్పుడు ఏం చేసిన నేను ఇది మీది పంపిస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అంటే మైనస్ 2h by b ఇంటూ రెసిప్రోకల్ అయితే b by b minus a అవుతుంది. సో b క్యాన్సిల్ మైనస్ 2h by b minus a is equals to 2y by x LCM చేయండి x square into 1 x square minus y square by x square. తర్వాత ఏం చేస్తున్నా ఇది కూడా ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్లో ఇది కూడా మీది పోతే రెసిప్రోకల్ అవుతుంది మైనస్ 2h బై మిగిలింది ఏంది b మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ అయింది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. సో మైనస్ 2h ఇంటూ ఇప్పుడు ఏం చేసిన అంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లై. ఓకేనా. సో ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని దీంతో మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 2h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిలిగింది మనకి ఎక్స్ ఒక్కటి మిలిగింది ఎక్స్ ఇంటూ 2y 2xy. సో ఈ 2xyని నేను b మైనస్ ఏతో మల్టిప్లై చేస్తాను ఎందుకంటే b మైనస్ ఎయిట్ వెళ్తుంది. సో 2xy ఇంటూ b మైనస్ ఏ. సో ఇక్కడ ఏమేమి చెప్పండి మైనస్ క్యాన్సిల్ 2 క్యాన్సిల్ ఏం మిలిగింది h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xy ఇంటూ ఏ మైనస్ బి. సో మీకు డౌట్ వస్తుంది సార్ ఇక్కడ b మైనస్ ఏ ఉంది ఇక్కడ ఏ మైనస్ బి ఎట్లా వచ్చింది అంటే మైనస్ కామన్ తీసినాం మనం ఎందుకంటే ఇక్కడ మైనస్ ఎలిమినేట్ చేయడానికి. సో మైనస్ 2 క్యాన్సిల్ అయితే h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xy ఇంటూ ఏ మైనస్ బి. సో నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్గా చెప్పిన సో మీరు ఏంటంటే కొంచెం స్లో అయ్యి సాల్వింగ్ పార్ట్ మీరు చేసుకున్నారనుకోండి చెప్పినా కానీ ఏంటంటే మీరు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదంతా క్లియర్గా అర్థమైంది కదా. నేను ఒక్కొక్కటి సపరేట్ చేసి ఏమంటారు సెగ్రిగేట్ చేసి చిన్న పార్ట్స్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేసిన. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్స్.